ఓం నమో వెంకటేశాయ. 2026 అంటే ఈ సంవత్సరము మే 25వ తేదీ నుండి తమిళ సాంప్రదాయం ప్రకారము జూన్ 2వ తేదీ అంటే వచ్చిన 2వ తేదీ మన సాంప్రదాయం ప్రకారము గురు మార్పు గురు పైచి అనేది కనిపిస్తూ ఉంది. మనకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశము మరియు సెప్టెంబర్లో కర్కాటక రాశి నుండి సింహరాశి ప్రవేశము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. గత వీడియోలో నేను చెప్పినట్టుగా పెను సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే గత 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తూ ఉన్నాము. సో విజయ్ జాతక రీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతక రీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీదట మమతా బెనర్జీ జాతకంలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగము మమతా బెనర్జీ జాతకంలో కనిపించడం లేదు. కానీ బెంగాల్ జాతకంలో, పశ్చిమ బెంగాల్ జాతకంలో, రాష్ట్ర జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సరంన్నరలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కారణము బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతకం పరంగా రాబోయే సంవత్సరంన్నర పాటు మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తూ ఉంది. సో ఖచ్చితంగా అలాగే రాష్ట్ర జాతకరీత్యా 2027 సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాద ఉగ్రవాద చర్యలు అలాగే మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత కర్ఫ్యూ విధించడము, అలాగే బందులు జరగడము, అలాగే రోడ్ల మీద హింస చెలరేగడము, రాష్ట్రపతి పాలన వరకు సిచ్యువేషన్ వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి.